బనకచెర్ల ఈ ప్రాజెక్ట్ ఓ గేమ్ చేంజర్. అందులో నో డౌట్. గోదావరి నీటిని కనుక సరిగ్గా ఉపయోగించుకుంటే సీమ ఎడారిలో పంటలు పండించవచ్చు. అందుకని తెలంగాణలో కానీ ఏపీలో కానీ ప్రధాన ప్రాజెక్టులన్నీ గోదావరి మీదే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, అలాగే సుందిళ్ల బ్యారేజెస్ ఉన్నాయి. ఇవి కట్టారు. ఏపీలో పోలవరం కడుతున్నారు. అసలు తెలుగు రాష్ట్రాలకు ఆధారమే గోదావరి. కృష్ణా నదిపై పై రాష్ట్రాలు బోలెడన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాయి. వాటన్నిటికీ కూడా నిండిన తరువాతే, అంటే ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్గా నిండిన తరువాతే తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నీళ్ళు వస్తాయి. అందుకే వర్షాకాలంలో గోదావరి వరద నీరు పొంగి పోటెత్తి ప్రాజెక్ట్స్ అన్నీ నిండుతాయి. కానీ కృష్ణా పొంగడం అన్నది మాత్రం చాలా తక్కువ. అసలు గోదావరి మీద ఎన్ని ప్రాజెక్టులు కట్టినా తక్కువే అనిపిస్తుంది ఆ వరద చూస్తే. ఏడాదికి 3000 టీఎంసీల నుండి 4000 టీఎంసీల వరకు నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. 3000 టీఎంసీల నీళ్లు సంద్రంలో కలపడం కంటే 10% వాడుకున్నా కరువు పోతుంది. ఆ ప్రయత్నమే బనకచెర్ల. ముందుగా గోదావరి నీటి ప్రవాహ తీరుని ఒకసారి చూద్దాం. సో మహారాష్ట్రలో పుట్టిన గోదావరి తెలంగాణలోని బాసర, మంథని, కాళేశ్వరం, అలాగే ధర్మపురి, భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి కలుస్తుంది. సో ఒక్కసారి భద్రాచలం దాటిన తరువాత ఆంధ్రప్రదేశ్లోని పట్టిసీమ, రాజమండ్రి, అంతర్వేది మీదుగా ఇలా సముద్రంలో కలుస్తుందన్నమాట. సో ఇది గోదావరి ప్రవాహ తీరు. ఇందాక మనం చెప్పుకున్నట్టు తెలంగాణలో శ్రీరామ్ సాగర్, శ్రీపాద సాగర్, అదేవిధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వెరాస్ ఏపీ విషయానికి వచ్చేస్తే గోదావరి మీద ధవళేశ్వరం ఒక్కటే ప్రధాన ప్రాజెక్ట్. ఇప్పుడు పోలవరం నిర్మిస్తున్నారు. ఇది 2 రాష్ట్రాల గోదావరి ప్రవాహ తీరు. ఎవరెన్ని ప్రాజెక్టులు కట్టినా ప్రతి ఏడాది 3000 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. అందులో 10%, అంటే 300 టీఎంసీలు చాలంటోంది ఆంధ్రప్రదేశ్. పైగా ఇది నదుల అనుసంధాన ప్రాజెక్ట్ కూడా. ఎస్, బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది గోదావరి, కృష్ణా నదులను కలుపుతుంది. అంతేకాదు, బనకచెర్ల నీళ్లు పెన్నా నదిలోకి కలుస్తాయి. సో దక్షిణ భారతదేశంలోనే నదుల అనుసంధానానికి అతిపెద్ద పునాది పడినట్టే. ఇప్పటి వరకు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి గోదావరి నీటిని కృష్ణలోకి కలుపుతున్నారు. గోదావరికి వరద సమయంలో ఒక్కోసారి కృష్ణమ్మ ఖాళీ అవుతోంది. ఆ సమయంలో పట్టిసీమ నీటిని లిఫ్ట్ చేసి కృష్ణా పరివాహకంలోని పంటలకు సాగునీరిస్తున్నారు. పోలవరం పూర్తయితే కనుక పట్టిసీమ అవసరం లేకుండానే గోదావరి నీటిని కృష్ణలోకి మళ్లించవచ్చు. షార్ట్గా చెప్పాలంటే అదే బనకచెర్ల ప్రాజెక్ట్. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం టు బనకచెర్ల. ఎక్కడి నీళ్ళు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకుపోతామంటే దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తామంటే ఎక్కడికి పోతాను? నదీ పరివాహక ప్రాంతం బయట మీరు కృష్ణా జలాలు తీసుకుపోయి వాడుకుంటున్నారు. ఏమనంటే రైపేరియన్ రైట్స్. ఇప్పటికే ఖర్చు పెట్టినాం కదా, ఇప్పటికే ప్రాజెక్టులు కట్టినాం కదా, అది నేషనల్ వేస్ట్ అవుతుంది కదా, ఆ నీళ్లు వాడుకుంటే తప్పైంది అనే ధోరణిలో మీరు అప్పుడు అడ్వాన్స్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోరు కొట్టిండ్రు. కృష్ణానదిలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన ప్రాంతం తెలంగాణ. కానీ ఉల్టా 75 ఆంధ్రాకి పోతే 25 తెలంగాణకు వస్తున్నాయి. ఉద్యమాలు పుట్టినే దాంట్లో నుంచి. ఇలా గోదావరి విషయంలో కూడా మీరు అదే ప్రయత్నానికి తెరలేపుతున్నారు. బనకచెర్ల ప్రాజెక్ట్ మొదటి దశను చూద్దాం త్రూ మ్యాప్. సో హ్యావ్ ఎ లుక్. ఇది పోలవరం, రైట్, నిర్మిస్తున్నారు. సో ఈ పోలవరం కుడి కాలువ నుండి గోదావరి నీటిని ఇలా కృష్ణా నదిలో కలుపుతారు. ఓకే, సో ఈ కృష్ణా నదిలో కలిపిన వాటర్ని ఇలా లిఫ్ట్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ అనమాట ఇది. సో ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర రిజర్వ్ చేస్తారు ఆ వాటర్ని. అండ్ ఇక్కడ రిజర్వ్ చేసిన వాటర్ని మళ్ళీ ఇలా బనకచెర్లకి తీసుకొస్తారు, మళ్ళీ లిఫ్ట్ చేసుకుంటూ. సో సింపుల్గా చెప్పాలంటే
పోలవరం కుడి కాలువ టు కృష్ణానది, ఆ తర్వాత అక్కడి నుంచి బొల్లాపల్లి, బొల్లాపల్లి నుంచి బనకచెర్ల. ఇది సింపుల్గా బనకచెర్ల ప్రాజెక్ట్. బట్ మనం ఇంకొంచెం డీటెయిల్గా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం పోలవరం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని వైకుంఠాపురం బ్యారేజ్లోకి పంపుతారు. ఈ వైకుంఠాపురం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్కు ఎగువన ఉంటుంది. అయితే పోలవరం నుండి వైకుంఠాపురానికి నీళ్లు తేవడానికి ప్రస్తుతం 17,500 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కెనాల్ ఉంది. కానీ ఇది సరిపోదు. అందుకే దీన్ని 38,000 క్యూసెక్కులకు పెంచుతున్నారు. దీంతో పాటు తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని కూడా పెంచుతారు. ప్రస్తుతం తాడిపూడి ఎత్తిపోతల కెపాసిటీ 1,400 క్యూసెక్కులు. దీన్ని 10,000 క్యూసెక్కులకు పెంచుతారు. దీనికోసం కొత్తగా 25,000 క్యూసెక్కుల కెపాసిటీతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారు. సో అటు పోలవరం కుడి కాలువ, దానికి సమాంతరంగా తవ్వుతున్న మరో కొత్త కాలువ ద్వారా ఇందాక చెప్పుకున్న వైకుంఠాపురం బ్యారేజ్కి నీళ్లు తీసుకువెళ్తారు. అంటే గోదావరి ఎర్ర నీరు కృష్ణలోని నల్ల నీళ్లకు సంగమం జరుగుతుంది. ఇక రెండో దశ, ఈ వైకుంఠాపురం బ్యారేజ్ అనేది ఎగువన పులిచెంతల, దిగువన ప్రకాశం బ్యారేజ్ మధ్యన ఉంటుంది. వైకుంఠాపురంలో నీళ్లను నిల్వ చేయడం కంటే ముందు ఇంకో పని జరుగుతుంది. ఇక్కడ నాగార్జున సాగర్ కుడి కాలువ ఆల్రెడీ ఉంది. ఈ కుడి కాలువ ప్రవహిస్తున్న దారిలో సరిగ్గా 80వ కిలోమీటర్ దగ్గర ఆ కెనాల్ కెపాసిటీని పెంచుతారు. 96.5 కిలోమీటర్ల వరకు, అంటే 16.5 కిలోమీటర్ల పొడవున నాగార్జున సాగర్ కెనాల్ సామర్థ్యాన్ని పెంచుతారు. నిజం చెప్పాలంటే అది ఒక పెద్ద రిజర్వాయర్లా కనిపిస్తుంది. అక్కడి నుండి బొల్లాపల్లి రిజర్వాయర్కు నీటిని తరలిస్తారు. బొల్లాపల్లిలో ఏకంగా 150 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా రిజర్వాయర్ కట్టబోతున్నారు. ఇక మూడో దశ, బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి బనకచెర్ల రెగ్యులేటర్కు నీటిని తరలించాల్సి ఉంటుంది. అయితే ఈ బొల్లాపల్లి నుండి బనకచెర్ల మధ్యన నల్లమల అడవులున్నాయి, కొండ ప్రాంతం కూడా. అందుకని ఏకంగా 26 కిలోమీటర్ల పొడవున సొరంగం తవ్వాల్సి ఉంటుంది. ఇంకోసారి షార్ట్గా చెప్పుకుందాం. పోలవరం ప్రాజెక్ట్ రైట్ బ్యాంక్ కెనాల్ నుండి వైకుంఠాపురానికి, అక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేస్తూ బొల్లాపల్లి రిజర్వాయర్కి, బొల్లాపల్లి నుండి బనకచెర్లకు నీటిని తరలిస్తారు. సో ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ఆల్మోస్ట్ కాళేశ్వరం సైజ్ అంతా. ఈ నీళ్లన్నీ ఎప్పుడు తరలిస్తారంటే కేవలం వర్షాకాలం ఉన్నప్పుడే. ఒక రకంగా చెప్పాలంటే అవి వృధా జలాలే. సముద్రంలో కలిసిపోతున్న నీటిలో 10% ఉపయోగించుకుంటున్నారు. బనకచెర్ల ద్వారా కరువు ప్రాంతాలైన పల్నాడు, రాయలసీమ, వెలుగొండ, ప్రకాశం జిల్లాలకు నీరు అందుతాయి. కృష్ణానదిలో తగినంత నీరు లేకపోయినా ఆ ప్రాంతాలకు గోదావరి జలాలు అందుతాయి. అందుకే దీన్ని గేమ్ చేంజర్ అంటున్నారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి లాభాలున్నాయో సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్లో కీ పాయింట్స్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్. లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకి వెళ్ళి ఖమ్మానికి వచ్చి అక్కడి నుంచి తిరువూరుకు వచ్చి అక్కడి నుంచి నీళ్ళు వచ్చేటివి. ఎప్పుడు మనకు రాలా నీళ్లు. నేను సీఎంగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి 2 సంవత్సరాలు నీళ్లు తీసుకురాగలిగాను. ఎప్పుడు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు, చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్జున దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆయకట్టు అంతా కవర్ అయిపోతుంది. ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావడం, అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి బనకచెర్ల దగ్గర కలపడం. బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జున సాగర్ నుంచి పోతూ పోతూ వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తాం. వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది. నాగార్జున సాగర్లో నేను చూపిస్తాను మీకు. అక్కడ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గరనే బొల్లాపల్లి వస్తుంది. బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడి నుంచి పైకి పోతే వెలుగొండ ముందుగా వస్తాం. అక్కడి నుంచి బనకచెర్ల, నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది. అది తీసుకపోగలిగితే ఈ నీళ్ళన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది. రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది. ఇది మనం పూర్తి చేయగలిగితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 5 జిల్లాలు, కృష్ణా, గుంటూరు, దెన్ ప్రకాశం, అక్కడ నంద్యాల, అవి ఆ ఏరియా అంతా వస్తుంది. కడప, అనంతపూర్, చిత్తూరు, టోటల్ నెల్లూరు, మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది. ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు. దీనివల్ల అదనపు ఆయకట్టు వస్తుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి.
మొత్తం 3 సెగ్మెంట్స్గా తీసుకున్నాం. ఒకటి గోదావరి నుంచి కృష్ణా రివర్కి, కృష్ణా రివర్ నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ బొల్లాపల్లి రిజర్వాయర్, 3 బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్. బనకచెర్ల ఈజ్ ది గేట్వే ఆఫ్ రాయలసీమ. అక్కడి నుంచి హంద్రీనేవా, తెలుగు గంగా, ఎస్ఆర్బిసి లేకపోతే కేసీ కెనాల్ అన్నింటికి కూడా కనెక్ట్ చేయొచ్చు. అటు గండికోటకి వెళ్తుంది, లేకపోతే సోమశిలకి వెళ్తుంది, ఇక్కడ చిత్తూరు కుప్పానికి వస్తుంది, తిరుపతికి అక్కడి నుంచి కందలేరు నుంచి సోమశిల స్వర్ణముఖి వల్ల తిరుపతికి వస్తుంది బాలాజీ రిజర్వాయర్కి. సో ఇట్ ఈస్ ఏ బిగ్ నెట్వర్క్. అటు సైడు ఇటు సైడు ఏ పక్క తీసుకున్న వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 3 సెగ్మెంట్స్ ఇంపార్టెంట్. దీనికి మినిమం 80,000 కోట్ల నుంచి ఒక 90,000 కోట్లు అవుతాయి. వృధా నీటినే కదా ఏపీ వాడుకుంటున్నది, సముద్రంలో కలిసే నీళ్లనే కదా ఉపయోగించుకుంటానంటున్నది. మరి తెలంగాణకున్న అభ్యంతరం ఏంటి? వి ప్రకాష్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక ఏంటంటే, ఇప్పుడు ఈ బనకచెర్ల అనేది ఎక్కడైతే ఇక్కడ ఉంటుంది, బనకచెర్ల అనేది ఇది. ఈ బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ అని చాలా కాలం క్రితం ఎన్టీ రామారావు గారి అడ్మినిస్ట్రేషన్లోనే అది కట్టడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఎస్ఆర్బిసి అనే కెనాల్ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాలు, అదేవిధంగా తెలుగు గంగా మద్రాసు దాకా మంచినీళ్ళు ఇవ్వడానికి, ఆ తర్వాత కాలంలో గాలేరు నగరి, ఇటువంటి వాటికి అన్నిటికి కూడా నీళ్లను, కృష్ణానది నీళ్లను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి ఇక్కడ నుంచి కృష్ణా నీళ్లను ఒక ప్రత్యేకమైన కాలువ ద్వారా ఈ బనకచెర్ల దగ్గర ఉన్న హెడ్ రెగ్యులేటర్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ నుంచి పెన్నా నది ప్రాంతం, అంటే పెన్నా బేసిన్లో వాటర్ లేవు, ఎందుకంటే పెన్నా బేసిన్లో 98 టీఎంసీలే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతా పెన్నా బేసిన్ ఇది. ఇక్కడ కండలేరు, సోమశిల, నెల్లూరు దగ్గర ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి కెపాసిటీని బాగా పెంచారు. 28 టీఎంసీలు అన్న 68కి 78కి ఇట్లా తీసుకుపోయి ఇక్కడ రిజర్వాయర్లలో స్టోర్ చేసి మద్రాసుకి ఇవ్వడానికైనా ఇతర నెల్లూరు తర్వాత తదితర ప్రాంతాల అవసరాలకు కానీ ఇక్కడ రిజర్వాయర్స్ కట్టుకొని వాటి నీటిని తీసుకుపోతూ ఉన్నారు. అది కృష్ణాలో ఎప్పుడు కూడా నీటికి ఒత్తిడి ఉంటుంది. పైన అల్మట్టి డ్యామ్ ఎత్తు నిర్మించడం వల్ల కావచ్చు, వాళ్ళు స్టోరేజ్ అంతా కూడా చేసుకొని మిగిలిన వాటరే మనకి ఇవ్వడం వల్ల కావచ్చు, కృష్ణానది మీద చాలా వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్ట్స్ కూడా అటు రాయలసీమలో ఇటు తెలంగాణలో చాలా వచ్చాయి. కాబట్టి కృష్ణా నీళ్ళు కృష్ణానది ప్రాంతానికే సరిపోతలేవు. కాబట్టి గోదావరి నీళ్ళను వీటికి అనుసంధానం చేయాలని చాలా కాలం నుంచి కూడా అప్పుడు కేసీఆర్ గారు కూడా జగన్ గారితో, అప్పుడు జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3 సార్లు ప్రగతి భవన్ పిలిచి కూడా గోదావరి నీళ్ళను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని ఒక 5 ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక 3 ప్రణాళికలు ఆంధ్ర ఇంజనీర్లు చేశారు, 2 తెలంగాణ ఇంజనీర్లు చేశారు. ఇవేవి కూడా కాదని చెప్పి ఆ రోజు వ్యాప్కోసో మరి ఇంకో సంస్థకో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు సర్వే కోసం ఆర్డర్ చేశారు. ఆ ఆర్డరే పోలవరం టు బనకచెర్ల. వాస్తవంగా ఇది 3 సంవత్సరాల కింద నుంచే ఈ ప్రణాళికను వాళ్ళు అమలు చేస్తున్నారు. ఎందుకంటే కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా పెద్దగా చేశారు. పోలవరం దగ్గర నుంచి నీళ్ళని తీసుకుపోవడానికి ఈ కాలువలు ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నారు అని అంటే, దాన్ని నిర్ణీత సైజు కంటే 3 రెట్లు ఎక్కువ చేశారు. ఆ రోజుల్లోనే హరీష్ రావు గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున అభ్యంతరం చెప్పడం జరిగింది. వారు ఆ ప్రభుత్వానికే కాకుండా జలశక్తి శాఖ మంత్రిగా ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్ కూడా అభ్యంతరం చెప్పారు. దీనివల్ల మా రైట్స్ పోతాయి, ఇప్పుడు మనకు నీళ్లు పోవు, రైట్స్ పోతాయి. ఒకసారి రైట్స్ పోయినాయంటే తర్వాత మన ప్రాజెక్టులు అనుమతి నోచుకోవు. కాబట్టి మా అనుమతులు మాకు ఇవ్వడానికి మీరు సహకరించండి. ఇప్పుడు ఈ పోలవరం దగ్గర ఏదైతే బ్యారేజ్ ఉందో, ఇంతకుముందే ఇక్కడ తాడిపూడి, పుష్కరం అని 2 కాలువలు తీశారు. ఇవి ఆల్రెడీ కృష్ణానదికి ప్రకాశం బ్యారేజీ పైన ఈ కృష్ణానది ఆయకట్టు ఏదైతే విజయవాడ దగ్గరలో ఉందో ఆ ఆయకట్టుకు నీళ్లు ఆల్రెడీ గోదావరి నుంచి వస్తున్నాయి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఏలేరు కాలువ అని చెప్పి తాడిపూడి, ఏలేరు ఇవన్నీ కూడా వైజాగ్ దాకా నీళ్ళని తీసుకుపోతూ ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా ఈ పోలవరం బ్యారేజ్ పైనుంచి బనకచెర్ల దాకా ఇట్లా వస్తుంది. ఈ కెనాల్ అంతా కృష్ణానది పైనుంచి అక్విడక్ట్ కట్టి ఇట్లా తీసుకొస్తారు. ఈ బనకచెర్ల దాకా పోతుంది. ఈ బనకచెర్ల దగ్గర పోయినాక ఈ తెలుగు గంగా ఇవన్నీ దేనికి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ బనకచెర్లకు నీళ్ళని తీసుకుపోవడానికి పోలవరం నీళ్ళని ఇవ్వాలని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు అంటున్నాడో తప్పకుండా సాధ్యమవుతుంది. బట్ ఎప్పుడు సాధ్యమవుతుంది? మీరు తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించండి. అభ్యంతరం పెట్టిందే మీరు. ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం జగన్ పీరియడ్లో కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు మొదటి దఫా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, రాష్ట్ర పునర్విభజన తర్వాత ఇవన్నిటి మీద అభ్యంతరం పెట్టింది చంద్రబాబే. ఇవాళ కాళేశ్వరాన్ని పొగుడుతూ
నేను ఎప్పుడైనా అభ్యంతరం చెప్పానా గోదావరి నీళ్ళని వాడుకుంటా అంటే అన్నాడు. బట్ ఆయనే అభ్యంతరం చెప్పింది. మొదటి టర్మ్లో కాళేశ్వరం కూడా నేను ఒప్పుకోవట్లేదు ఆపండి అని చెప్పాడు. జలశక్తి శాఖ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు 2 ప్రాంతాలు 2 కళ్ళు అని అంటారు కదా, సో తెలంగాణకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి దగ్గర నుంచి ఏ ప్రాజెక్టును కూడా మీరు ఆపకండి, అన్నిటికీ అనుమతులు ఇవ్వమని ఒక అధికారికంగా లేఖ రాయండి. గోదావరి వరద జలాలను ఉపయోగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలంటే ఈ సమ్మక్క బ్యారేజ్ కానీ, సీతమ్మ బ్యారేజ్ కానీ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా గోదావరి మీద ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏవైతే ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటున్నదో అవి నికర జలాల ప్రాజెక్టులే. బచావ్ ట్రిబ్యునల్ ఏదైతే రాష్ట్రానికి 1480 టీఎంసీలు అలొకేట్ చేసినప్పుడు తెలంగాణకు రాష్ట్ర విభజన కంటే ముందు 966 టీఎంసీలు ఏదైతే కలిసి ఉన్నప్పుడు ఇచ్చారో ఆ ప్రాజెక్టుకే మీరు, ఆ నికర జలాలకు సంబంధించిన ప్రాజెక్టులకే మీరు అనుమతులు ఇప్పించడంలో సహకరించండి. ఎందుకంటే ఇవాళ మీరు మోడీ గారు కలిసి ప్రయాణం చేస్తున్నారు. మీ సపోర్ట్తోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మీరు ఆ నీళ్ళని ఇచ్చినట్టయితే బనకచెర్లను తీసుకుపోవడానికి పోలవరం నుంచి తెలంగాణ ప్రభుత్వాలు ఏవి కూడా అభ్యంతరం పెట్టవు, తెలంగాణ పార్టీలు కూడా ఏవి అభ్యంతరం పెట్టవు. కాబట్టి నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ముందు మా ఫైల్స్ అన్ని క్లియర్ చేయించినాక అప్పుడు మీరు తీసుకుపోండి. లేనట్టయితే మేము తర్వాత రైపేరియన్ రైట్స్ అనే సమస్య వస్తుంది. ముందు ఎవరు వాడుకుంటే వాళ్ళకే రైట్స్ వస్తాయి. నికర జలాల మీద మాకు ఇప్పుడు రైట్స్ ఉన్నాయి. రేపు ముందు మీరు కనుక బనకచెర్లకు డైవర్ట్ చేసినట్టయితే ఆ రైట్స్ మీకు వెళ్తాయి. కాబట్టి మాకు భవిష్యత్తులో అనుమతులు రావు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొత్త ట్రిబ్యునల్ అడుగుతున్నాడు గోదావరి మీద. అది అవసరమే లేదు. ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ వేశారనుకోండి, ఇమ్మీడియట్గా మనం ఎంత వాడుకుంటున్నామో గా నీళ్ళే మనకు వస్తాయి తప్ప ఆ ట్రిబ్యునల్ మళ్ళీ అదనపు నీళ్ళు ఇవ్వదు మనకు. కాబట్టి ట్రిబ్యునల్ కావాలనే ఆలోచన పక్కకు పెట్టి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతున్నదో దాని దగ్గరనే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అది చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతున్నాను. తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన గోదావరి నీళ్లు 1486 టీఎంసీలు. అంతకు మించి వాడుకునే హక్కులు ఎవ్వరికీ లేవు. కానీ సముద్రంలో కలిసే నీళ్లు అంటూ 200 టీఎంసీలు తీసుకెళ్తోంది ఏపీ. రేపొద్దున గోదావరిలో నీళ్లు తగ్గినా కృష్ణలో నీటిని ఈ లిఫ్ట్ల ద్వారా తరలిస్తారనేది తెలంగాణ భయం. ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంకచెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్ళను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? రేపు భవిష్యత్తులో మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండ్లో కట్టుకున్నా లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. ఏపీలో బనకచెర్ల నిర్మిస్తామని చెప్పగానే తెలంగాణ అభ్యంతరం చెప్తోంది. నిజానికి ఇది కొత్త ప్రాజెక్ట్ కాదు, పాత ప్రాజెక్టే. వైఎస్ జగన్ ఉన్నప్పుడే దీనికి రూపకల్పన చేశామని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్తున్నారు. 2022లోనే ప్రాజెక్టుకు ప్రతిపాదనలను సిడబ్ల్యూసీకి పంపామని క్లెయిమ్ చేసుకుంటోంది వైసీపీ. సముద్రంలో కలిసిపోయే నీటిని చివరి రాష్ట్రం వాడుకోవచ్చు. ఈ ప్రత్యేక వెసులుబాటు ఎందుకంటే గోదావరి నదిపై మహారాష్ట్ర బోలెడు ప్రాజెక్టులు కట్టింది. ఇటు తెలంగాణలో కూడా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులన్నీ నిండిన తరువాతనే ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వస్తాయి. అందుకే ఆ ప్రత్యేక హక్కులు. చంద్రబాబు వాదన కూడా ఇదే. సముద్రంలోకి పంపే బదులు ఆ నీటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, అందులో తప్పేంటి అంటున్నారు. కానీ తెలంగాణ ఊరుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే స్లోగన్ నుండి. ఇప్పుడు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతోంది అంటే తెలంగాణ ఊరుకోకపోవచ్చు. మరి ఈ నీళ్ల జగడాన్ని ఎలా తీర్చుకుంటారో చూడాలి. ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి చంద్రబాబు మాట నెక్కుతుందా, లేక బీజేపీకి తెలంగాణలో అధికారం ముఖ్యం కాబట్టి చంద్రబాబుని ఆపుతారా అనేది చూడాలి. ఇది ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి టీవీ9.